హలో గాయ్స్. సో ఇప్పుడు కనబడుతుంది కదా, నా ఫేస్ మీకు కనబడుతుందో లేదో తెలియదు. సో ఇదే అనమాట మేమున్న క్యాంప్ మొత్తం. సో ఇది కేదార్నాథ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మేము ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు 4:15 అయిందనమాట. ఇక్కడ ఫ్రెష్ అప్ అంతా అయ్యేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో టెంపుల్కి వెళ్ళేసి ఇప్పుడు స్టార్టింగ్లో మనకి మార్నింగ్ హారతి ఉంటుంది. సో దాన్ని చూసేదానికి వెళ్తున్నాం అనమాట. ఫుల్ చలి ఉంది. మేము గ్లౌజెస్, జర్కిన్స్, ఎవ్రీథింగ్ మేము ఫుల్ ప్యాక్డ్ అప్ అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాకైతే మీకు చూపిస్తాను అనమాట. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేదార్నాథ్. సో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. సో ఎవరైనా వచ్చినప్పుడు ఈ టికెట్ కౌంటర్లో తీసుకొని బ్రిడ్జ్ ముందరే ఉంటుంది అనమాట. సో ఇదే మా టికెట్. సో వెళ్తున్నాం ఇప్పుడే. సో ఎందుకో తెలీదు, ఆ టెంపుల్ని దూరం నుంచి చూసినప్పుడే నాకు కొంచెం ఎమోషనల్ ఫీలింగ్ అలా వచ్చేసింది. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ రియల్ ద స్ట్రీట్స్ ఆఫ్ కేదార్నాథ్. సో కేదార్నాథ్లో అయితే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇప్పుడే దర్శనం టోకన్ తీసుకున్నాం. సో ఇందాక చూపించినట్టు ఇది దర్శన్ లైన్ అనమాట. వీఆర్ గోయింగ్. ఇదే దర్శన్ లైన్ స్టార్టింగ్ పాయింట్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. గైస్ టెంపుల్ కనబడుతుంది కదా. హలో గైస్, జస్ట్ ఇప్పుడే దర్శనం అయింది. సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ టెంపుల్. అండ్ ఈ రాయి గురించి తెలిసిందే కదా, దీన్ని భీమశీల్ అంటారు. సో 2013లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ రాయి ఈ టెంపుల్ని అయితే సేవ్ చేసిందనమాట. సో నిజంగా మొత్తం ఈ రాయి అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఫుల్ డివైన్ థింగ్, స్పిరిచువల్ థింగ్ అనమాట. ఇక్కడికి వస్తేనే అదొక స్పెషల్ ఎక్స్పీరియన్స్. సో నాకైతే చాలా చాలా మంచి ఫీల్ అయితే ఉంది. సో మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మంచిగా ప్లాన్ చేసుకొని ట్రావెల్ ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకొని రండి. అండ్ నా వెనకాల చూస్తున్నారు కదా హిమాలయాస్. సో హిమాలయస్ అనమాట. సో ఇప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. సో ఎర్లీ మార్నింగ్ 6:30 అట్లా అవుతుంది అనమాట. సో ఇదన్నమాట. సో లొకేషన్ కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఈస్ ద టెంపుల్, కేదార్నాథ్ టెంపుల్. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను. హలో గైస్, ఇప్పుడే టెంపుల్ వెనకాలన్న ఆదిశంకరాచార్యుల వాళ్ళది సమాధి అయితే ఉంది మనకి ఇక్కడనే. సో అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట. సో ఇదే టెంపుల్. సో ఇదన్నమాట వే. సో ఈ వేలో వస్తే ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారి సమాధి ఉంటుంది. సో అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట. సో మనం ఇలా కూడా వెళ్ళొచ్చు అన్నమాట కిందకి. శ్రీ నమ భగవతే రుద్రాయ తత్పురుషాయ మహాదేవాయ తనో రుద్ర ప్రచోదయాత్.
హలో గైస్, నేను ఇప్పుడే ఆదిశంకరాచార్యుల వారి సమాధి దగ్గర అయితే ఉన్నాను అనమాట. సో ఆదిశంకరాచార్యుల వారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఈయన బతికింది కూడా 35 ఇయర్సే. సో ఆ 35 ఏళ్లలో ఆయన చాలా విజయాలు సాధించాడు. మన హిందుత్వాన్ని చాలా ప్రమోట్ చేశాడు. వేదాలు ఉన్నాయని చెప్పి ప్రపంచం అంతా చాటి చెప్పాడు అనమాట. అందరూ సమానమే అన్న పదానికి ఈయనే మొట్టమొదటి నిదర్శనం అనమాట. సో ఆయన ఇక్కడే వచ్చి జీవ సమాధి అయిపోయాడు మనకు ఏదైనా టెంపుల్ వెనక. సో ఇది నిజంగా చాలా గొప్ప విషయము ఆదిశంకరాచార్యుల వారిది చెప్పాలంటే. అండ్ మనకి చార్ధామ్ అంటే మనకి నార్మల్గా గుర్తొచ్చేది బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. కానీ ఆదిశంకరాచార్యుల వాళ్ళు చెప్పిన చార్ధాము ఒక్కొక్క యుగానికి సంబంధించి ఒక్కొక్క ప్రదేశం ఉంటుందన్నమాట మనకి. సో మనకి బద్రీనాథ్, పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకా ఇవన్నీ కూడా 4 యుగాలకు సంబంధించిన టెంపుల్స్ అన్నమాట. సో ఇది ఆదిశంకరాచార్యులు వాళ్ళు మన దేశాటన చేసేటప్పుడు ఈ 4 కూడా విష్ణుమూర్తి చార్ధాం లెక్క చెప్పారనమాట. అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధామ్ అనమాట. సో ఇది ఆదిశంకరాచార్యులు వాళ్ళు మెయిన్గా మనకి చెప్పిందనమాట. సో ఇది కూడా మనం తెలుసుకోవాలి అందరూ కూడా. సో ఎవరైనా కూడా కేదార్నాథ్ విజిట్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడికి రండి. మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చి దర్శనం చేసుకోండి. నిజంగా మహాభాగ్యము. అసలు ఆదిశంకరాచార్యుల దర్శనం కూడా మనకు కలగాలంటే ఖచ్చితంగా కూడా దర్శనం అయితే చేసుకోండి. హాయ్ గైస్, సో ఇదైతే నేను కేదార్నాథ్లో మేబీ ఈరోజు పెట్టే ఎండ్ వీడియో అవ్వచ్చు మేబీ. ఎందుకంటే సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయిందనమాట. సో నేను ఆల్మోస్ట్ టెంపుల్ని చూడగానే ఫస్ట్ ఏడ్చేసాను. నేను కళ్ళల్లోంచి నీళ్ళైతే వచ్చేసాయి నాకు. అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది నాకు. సో నేను ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ప్లాన్ చేసినప్పుడు కొంతమంది నెగిటివ్గా కూడా కమెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ నెగిటివ్గా కమెంట్స్ చేసి అది ఇది అని ఏదేదో అంటూ ఉంటారు. వాళ్ళందరినీ పట్టించుకోకూడదు యాక్చువల్గా. సో నేను ప్లాన్ చేసినప్పుడు కూడా నాకు చాలామంది నెగిటివ్ కమెంట్స్ చేశారు. సో వాళ్ళకందరికీ నేను చెప్పడం ఒకటే, ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నేను చెప్పేది ఒకటే, మీకు నిజంగా అదృష్టం ఉంటే మీరు రాగలరు అంతే, లేదంటే లేదు. సో కాబట్టి నేను అందరికి చెప్పేది ఒకటే, నేను ఇప్పుడు కేదార్నాథ్ చూశానమాట. సో నాకైతే నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందనమాట. సో నేను చెప్పేది ఏంట్రా అంటే, మీరు ఎవరైనా కూడా ప్లాన్ చేసుకోవాలనుకుంటే నిజంగా మంచిగా ప్లాన్ చేసుకోండి. సో సెప్టెంబర్ మంత్ ఈజ్ ద రైట్ మంత్ టు కమ్ టు కేదార్నాథ్. సో మీకు చలి ఎక్కువ ఉండొచ్చు, బట్ ఫైన్. చలి ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ పీపుల్ చాలా తక్కువ మంది వస్తారు. ఎందుకంటే చలి కాబట్టి చాలామంది రారనమాట. సో మీరైతే ఖచ్చితంగా కూడా సెప్టెంబర్ మంత్లో అయితే ప్లాన్ చేసుకోండి. చాలా మంచిగా దర్శనం కూడా అయిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ స్టే అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు ముందే బుక్ చేసుకొని రావడమే బెటర్. సో మీకు మేక్ మై ట్రిప్ కానీ, అగోడా కానీ ఇలాంటి బుకింగ్ యాప్సెస్లో కూడా మీకు చాలామందికి అయితే దొరికితే చాలా అవైలబుల్ ఉన్నాయి. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక్కడికి వస్తే వాళ్ళు ఏమరా అంటే జనాలు బట్టి, రష్ బట్టి వాళ్ళు ప్రైజెస్ పెంచడం కానీ అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. అండ్ నాకైతే నిజంగా చెప్తున్నాను, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంటే నేను ఫీల్ అయినంత ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుందా రాదా అంటే అది నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే మీరు ఆ స్పిరిచువల్ థింగ్లో ఉండాలి. స్పిరిచువల్ థింగ్ అండ్ డివైన్ థింగ్లో ఉంటేనే సో మీరు కూడా నాలాగా ఎక్స్పీరియన్స్ చేయగలరు. సో వీడేంట్రా గుడిని చూసి ఏడవడం ఏంటి, ఇలా చేయడం ఏంటి అదని మీరు అనుకోవచ్చు. బట్ ఫైన్. ఎందుకంటే నేను చెప్పే ఎక్స్పీరియన్స్ అనేది చాలామందికి కూడా మీరు నాలాగా స్పిరిచువల్ థింగ్ అండ్ డివైన్ థింగ్లో ఉంటేనే మీరు అలాగా ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఇప్పుడు నాతో పాటు వచ్చిన 4 మెంబర్స్ కూడా చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేశారు నిజంగా. సో ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్ గోయింగ్ వెరీ వెల్ అనమాట. చాలా బాగుంది నిజంగానే. సో ఖచ్చితంగా రండి, కేదార్నాథ్కి ఖచ్చితంగా రండి. ఇది ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ ఇక్కడికి రారు అంటారు చాలామంది. ఎందుకంటే ఇంత హైట్లో నా వెనకాల మీరు చూస్తుండొచ్చు, హిమాలయాస్ కూడా అసలు దగ్గరే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం 17,000 feet గ్రౌండ్ లెవెల్ నుంచి అయితే ఉన్నాం. నైట్ టైం మేము ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ చూస్తే 10% అండ్ 5% పడిపోయినాయి. ఫుల్ కూల్, 5 degrees 6 degrees అయితే కూల్ ఉంది. అండ్ ఇంక ఎర్లీ మార్నింగ్ మాకు హారతి ఉంటుంది కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి ఏమైనా పర్లేదు అని చెప్పేసి మేమైతే వచ్చేసినాం అనమాట. సో నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది మాకు. ట్రెక్కింగ్ కొంచెం కష్టంగానే ఉండొచ్చు. సో ఎందుకంటే 15 kilometers అండ్ ఇట్లాగా స్లోప్ ఉంటుంది, అది ఫుల్ స్లోప్ ఉంటుంది. సో 15 kilometers అది ఫుల్ స్లోపే.
అండ్ మీకు కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చే కొద్దికి ఇంకా మీకు స్లోప్ అనేది పెరుగుతూ ఉంటుంది, కొండ ఎక్కేస్తాం ఆటోమేటిక్గా. సో ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి. సో మీరు మీ వల్ల అవ్వకపోతే కొంచెం హాఫ్ దూరం వరకు నడిచి కూడా ఇంకో హాఫ్ గుర్రం మీద కూడా రావచ్చు, మీ ఇష్టం అది. సో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అండ్ జర్కిన్స్ కానివ్వండి, నెక్ క్యాప్స్ కానివ్వండి, గ్లౌజెస్, ట్రెక్కింగ్ షూస్, స్టిక్ అయితే మీకు కింద అవైలబుల్ ఉంటుంది. ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడే మీరు అక్కడే కూడా తీసుకోవచ్చు. అండ్ మీరు దీన్ని బట్టి అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నేను సజెషన్ ఏంటంటే మీరు వన్స్ ఢిల్లీ రీచ్ అయినప్పుడు మనకి ఆన్లైన్లోనే చాలా ట్రావెల్స్ అయితే ఉన్నాయి ఢిల్లీ నుంచి, వాళ్ళు బుక్ చేసుకొని రావడమే బెటర్. ఎందుకంటే ఇక లోకల్ ట్రాన్స్పోర్ట్ నమ్ముకుంటే మీకు డేస్ అన్నీ టైం అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో అదైతే మీరు చేయదండి. కొంచెం ఒక 1000 మనకి ఇక్కడ బస్ ఛార్జెస్ కూడా 700-800 ఛార్జ్ చేస్తున్నారు. లైక్ ఢిల్లీ టు హరిద్వార్ 750 అట్లా ఛార్జ్ అవుతుంది. అండ్ హరిద్వార్ టు మళ్ళీ మనం సోన్ప్రయాగ్ రావాలంటే మళ్ళీ 800 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ బస్ జర్నీ అన్నీ చేసి మనం మళ్ళీ రావాలంటే కష్టమైపోతుంది. సో బెటర్ ఒక 500-1000 2000 ఎక్కువైనా కూడా ఓన్ వెహికల్ ప్లాన్ చేసుకొని ఒక 4-5 మెంబర్స్ వచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా కూడా బడ్జెట్లో వచ్చేస్తుంది అన్నమాట. సో ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్గా అయితే సెప్టెంబర్ మంత్లో అయితే రావడం అయితే చాలా మంచిది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చాం మేము, ఇక్కడ లోకల్ పీపుల్ని కూడా కలుస్తున్నాం. ఒక్కొక్కరిని ఒక 2-3 మాట్లాడడం అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేస్తున్నారు. అండ్ ప్లేస్ ఈ సూపర్. మీకు ఇక్కడికి వస్తే ఒక పీస్ఫుల్నెస్ వచ్చేస్తుంది. సో నిజంగా అసలు ఈ ఎక్స్పీరియన్స్ నేను మీతో పంచుకోవాలనేసి నేను ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో మిస్ చేయకండి. మీకు ఛాన్స్ వచ్చినా కూడా మీ ఫ్రెండ్స్, మీ దూర ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళిపోండి. అది ఎన్నన్నా వండుకొని మానుకునేసి ఖచ్చితంగా కేదార్నాథ్ ట్రిప్ అయితే వచ్చేసాను అనమాట ప్లాన్ చేసుకొని. సో ఎందుకంటే ఇది మనం చూడగలమనేది ఒక్కసారి చూస్తాము అంటే మనకు అదృష్టం ఉన్నట్టు. ఇంకా 2-3 టైమ్స్ వస్తున్నామంటే ఇంకా అది మీరు మీ ఓకే వదిలేస్తున్నాం అనమాట. సో నిజంగా అదృష్టం ఉంటే మనం ఇక్కడ రావగలం. సో ప్లాన్ చేసుకోండి. అండ్ మీకు వేరే ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా మన ఛానల్లో అయితే లింక్స్, మన యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, అన్నీ కూడా నేను పెట్టానమాట. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మన ఛానల్ విజిట్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా కేదార్నాథ్ కానీ చార్ధామ్ కానీ ప్లాన్ చేసేటైతే మన ఛానల్ విజిట్ అవ్వమని చెప్పండి. నేను హోటల్ స్టేస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మేము స్టే చేసినట్టు మీ బడ్జెట్లో ఎలా స్టే చేసామని కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను మన ఛానల్లో. సో అన్ని వీడియోస్ అయితే చూడండి అండ్ షార్ట్స్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.